ఇదొచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే సొంత కూతురులాగా సొంత తల్లిలాగా ఇద్దరూ ఫీల్ అయిపోతున్నారు. అప్పారావు గారు చూస్తున్నారేంటి? వెళ్ళి పాపం తీసుకురండి. పదండి పదండి వెళ్దాం. అమ్మా ఆలస్యం అవుతుంది, మేము బయలుదేరుతాం. రామ్మా పాప. రా తల్లి. సార్, మీరు భూమి తల్లిదండ్రులు అంటే మాకు దగ్గర వాళ్ళే. మా ఆతిథ్యం స్వీకరించి భూమిని తీసుకువెళ్ళండి. దానిదేముందమ్మా, ఏమిచ్చినా స్వీకరిస్తాం. మరి అదేదో ఇచ్చేయండి, వెంటనే తీసుకువెళ్తాం. త్వరగా ఇవ్వడం ఏంటండి? అదేనమ్మా, ఏదో ఆతిథ్యం ఇస్తానన్నారుగా. ఆతిథ్యం అంటే ఇంట్లో ఒక పూట ఉండి భోంచేసి ఉదయాన్నే వెళ్తారా అని అడుగుతున్నాను. అదా, ఒక్క పూట భోజనం తిని స్టే చెయ్యాలి, అంతే కదా. దాందే ఉందమ్మా, ఉంటాను. అబ్బా, ఈ రాత్రికి ఉండి రేపే వెళ్తాం. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఉండమంటే ఎలాగండి? పోలీసులు వచ్చారు, లాయర్ వచ్చారు, మేం త్వరగా వెళ్ళాలి. నార్మై, అరే ఇక్కడ మాట్లాడాల్సింది నేను కదా, నువ్వెవరు డిసైడ్ చేయడానికి? నీ పాత్ర కేవలం ఇక్కడికొచ్చి ఇంటి అడ్రస్ చూపించడం వరకే. హలో లాయర్ గారు, ఎస్ఐ గారు, మీరు మాతో పాటు వచ్చారు, చెప్పాల్సింది చెప్పారు. అరే వాళ్ళు పాపను మాకు ఇచ్చేస్తానన్నారు కదా, పాప మా చేతికి వచ్చేసినట్టే. వాళ్ళిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించుకుంటాం, రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాం. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇదేంటి నా క్యారెక్టర్ అని పాత్రని వింతగా మాట్లాడుతున్నాడు? ఆయమ్మ చెప్తుంది కదండి, పాపని తీసుకెళ్తే మీ ఇంట్లో సంబరాలుంటాయి కదా. మీరేదో మొహమాటం కోసం ఒప్పుకుంటున్నట్టున్నారు. కావాలంటే పాపని తీసుకుని వెళ్ళిపోండి. ఇన్ని సంవత్సరాల నుంచి పాప కోసం వెతుకుతున్నారు కదా, దొరక్క కూతురు దొరికితే సంతోషంగా ఇంటికి వెంటనే తీసుకువెళ్ళిపోవాలి. మా సంధ్య అలాగే అంటుందిలేండి. పర్లేదు, మీరు వెళ్ళండి. మాకదేమీ లేదండి, అక్కడున్నా ఇక్కడున్నా ఒక్కటే. మీరంతా ఒక్క పూట ఆతిథ్యం ఇస్తామంటున్నారు, దాన్ని స్వీకరించి మెల్లగా రేపు ఉదయం వెళ్తాం. నిన్ను ఏంటి అలా చూస్తున్నావు? నువ్వెళ్ళే. హలో ఎస్ఐ గారు, లాయర్ గారు, మీకు బొట్టు పెట్టి మరీ చెప్పాలా? మీరు కూడా వెళ్ళండి. పదండి. అమ్మా, నేను అసలే భోజన ప్రియుణ్ణి, వంటలన్నీ క్వాలిటీగా చేయాలి. అవును, మా గదెక్కడా? ఇదే అయి ఉంటుంది. రావే. ఏసీ వేసుకొని హాయిగా పడుకోవాలి. పేడ వదిలిందనుకుంటే ఇది మళ్ళీ ఆగిందేంట్రా దేవుడా. భూమి, ఈ ఒక్కరోజు నువ్వు ఇంట్లో ఉంటున్నావు, హ్యాపీయేనా? సంధ్య, వాళ్ళు భూమి అమ్మా నాన్నలు, వాళ్ళకి ఏ లోటు రాకుండా అన్ని దగ్గరుండి చూసుకుందాం. అలాగేనండి.
వింధ్య, ఓకే కదా, ఎస్ఐతో మాట్లాడావు, ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా. మాధవీలత గురించి వాళ్ళు సిన్సియర్గా ట్రై చేస్తున్నారని నమ్ముతున్నావు కదా. నువ్వు తొందరపడి నేనేదో మాధవీలత గురించి వెతకకుండా, సంధ్య గారి గురించి పట్టించుకోకుండా నా బిజినెస్ చూసుకుంటూ నా స్వార్థం చూసుకుంటున్నా అనుకుంటున్నావు. కానీ దీని గురించి నువ్వెంత ఆలోచిస్తున్నావో నేను అంతకంటే ఎక్కువగా సంధ్య గారికి న్యాయం జరగాలి, తన కూతురు తనకి దగ్గరవ్వాలని ప్రతిరోజు నేను డిపార్ట్మెంట్కి ట్రై చేస్తున్నాను. కానీ దురదృష్టం మాధవీలత ఇంకా కనపడలేదు. నువ్వు తొందరపడి నన్ను తప్పు పట్టద్దు ప్లీజ్. ఏంటి వింధ్య, ఏం ఆలోచిస్తున్నావు? అంతా ఓకే కదా? ఇంకా దేని గురించి నీ ఆలోచన? మౌనిక గురించి ఆలోచిస్తున్నాను. అబ్బా, మళ్ళీ మొదటికే వచ్చావేంటి? మౌనిక నెంబర్ బ్లాక్లో పెట్టాం కదా, వదిలేయి. అసలు సడన్ గా ఈ పెళ్లి డ్రామా ఏంటి? అసలు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించింది, అలాంటిది పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం అసంభవం. పైగా సన్నీ కూడా దాన్ని ఎలా నమ్ముతున్నాడు? వింధ్య, ఇప్పుడు మౌనిక మన ఇంట్లో లేదు. తను చేసిన నేరానికి జైలుకు కూడా వెళ్ళింది. తను పెళ్లి చేసుకున్నా, పేరెంటం చేసుకున్నా మనకు అనవసరం. నేనదే అంటున్నానండి. నిజంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదైతే సన్నీతో మీకెందుకు ఫోన్ చేపిస్తుంది? నాకేదో తేడా కొడుతుందండి. మళ్ళీ తల్లి కూతురు కలిసి డ్రామాలాడుతున్నారు. మీరెట్టి పరిస్థితుల్లో కూడా ఆ మౌనిక ట్రాప్లో పడకూడదు. పదే పదే చెప్పిందే చెప్తావేంటి వింధ్య? తన ట్రాప్లో పడ్డానికి నేనేమైనా పిచ్చివాణ్ణా? ఆ తల్లి కూతురుని బాగా స్టడీ చేశాను కాబట్టే ఇంటికి తీసుకెళ్లి మత్తు మందు కలిపిన జ్యూస్ని నా చేత తాగించాలని ప్రయత్నం చేస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని చెంప పగలగొట్టి తల్లి కూతుర్లిద్దరికీ క్లాస్ పీకి మరీ వచ్చానని చెప్పాను కదా. ఇది చెప్పిన తర్వాతే నువ్వు డిస్టర్బ్ అయ్యావు. నీకు చెప్పకుండా ఉండాల్సింది. కానీ నాకేమో నీ దగ్గర ఏది దాయటం ఇష్టం ఉండదు. అది కాదండి, మీరు వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు. మీరు తన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని క్లాస్ పీకే వచ్చారు కదా. దీన్ని మనసులో పెట్టుకుని ఇంకా వేరే ఏదైనా ట్రాప్లోకి దించడానికి ప్రయత్నిస్తుందేమో. అది 100 ప్రయత్నాలు చేసినా నేను నమ్మను కదా. అసలు వాళ్ళ ఇంటికే వెళ్ళను కదా. నా నీడను కూడా టచ్ అయినివ్వను కదా. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు వింధ్య? మౌనిక గురించి ఆలోచించుకు. మౌనిక ఇంకా మన జీవితంలోకి రాదు, రానివ్వను. ఈ విషయాన్ని వదిలేయ్. కాస్త ప్రశాంతంగా ఉండు. ఏమండి, నేనెక్కువగా ఆలోచించను, కానీ మీరు మాత్రం మౌనిక విషయంలో నాకు తెలియకుండా ఏది చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్. అబ్బా, ఎక్కడికి వెళ్ళను, ఏది చేయను. అలా చెప్పిన తర్వాత కూడా మౌనిక రోడ్డు మీద రౌడీలు వెంటపడినట్టు డ్రామా చేస్తుంటే మీరు తన్ని ఇంటికి తీసుకువెళ్లారు. మీరు జాగ్రత్తగా ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే మళ్ళీ జరగనివ్వను కదా వింధ్య. ఈసారి ఏం జరిగినా సరే నేను మౌనిక గురించి పట్టించుకోనుగాక పట్టించుకోను. నన్ను నమ్ము, ప్రామిస్. కాస్త నవ్వు తల్లి, ప్రశాంతంగా ఉండు. ఇదే మాట మీద ఉండండి, అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. అమ్మయ్యా, మా ఆవిడ నవ్వింది. నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. మౌనిక, విక్రమ్ ఫోన్ చేశాడు. నీ నంబర్ లేదంట, మీ అమ్మ నా నెంబర్ ఇచ్చిందంట. ఎందుకలా ఇచ్చింది? మమ్మీకి నా నంబర్ ఇవ్వమని చెప్పాను కదా. ఒకసారి ఇవ్వు బావా. ఇదిగో. సారీ విక్రమ్, నేనే నీకు నంబర్ ఇద్దామనుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను. మా మమ్మీ మా బావ నంబర్ ఇచ్చినందుకు నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఓకే, దాని గురించి నేనేం ఫీల్ అవ్వట్లేదు. నో ప్రాబ్లం అండి. ఇంకా అండి ఏంటి విక్రమ్, మనం కాబోయే భార్యాభర్తలం. నన్ను మౌనిక అని పేరు పెట్టి పిలు. ఓకే మౌనిక, మన పెళ్ళికి ఎక్కువ సమయం లేదు కాబట్టి మనం కలిసే షాపింగ్ చేద్దాం. సరే, నీ ఇష్టం విక్రమ్, కానీ మా అమ్మ నీతో ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంది. మా అమ్మని లెక్కల్లోకి తీసుకోవద్దు. ఆడపెళ్లి వాళ్ళుగా మా ఖర్చులు మేమే పెట్టుకుంటాం. అలాంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోవద్దు. నీ షాపింగ్ కూడా నేనే ఖర్చు పెడతాను. లేదు విక్రమ్, మా డబ్బుతోనే పెళ్లి జరగాలి. అలా అయితేనే నేను నీతో పాటు షాపింగ్కి వస్తాను. ఇట్స్ ఓకే మౌనిక, మీ షాపింగ్ ఖర్చు మీది, మా షాపింగ్ ఖర్చు మాది, సరేనా? షాపింగ్కి ఎప్పుడు వెళ్తామో నేను నీకు చెప్తాను.
సరే విక్రమ్, నా నంబరు మా సన్నీ బాబా ఫోన్ నుంచి నీకు వాట్సాప్ చేస్తాను. అలాగే, బాయ్. బాయ్. బావా, హ్మ్? ఒకసారి నా నంబరు విక్రమ్కి షేర్ చేయవా? అలాగే. మౌనిక, నిజంగా నువ్వు రాజేష్ని మర్చిపోయి సంతోషంగానే ఉన్నావా? జీవితం అంటే మరుపు అంటారు. మర్చిపోవడానికి ట్రై చేస్తాను. వేరే ఆప్షన్ ఏం లేదు కదా, మర్చిపోవాలంతే. ఇప్పుడు కూడా నా ఆలోచన అంతా నా కాబోయే విక్రమ్ గురించే. విక్రమ్ని పెళ్లి చేసుకోబోతూ రాజేష్ బావ గురించి ఆలోచించకూడదు. ఇక మీదట నేను కొత్త జీవితం మొదలు పెడతాను. కొత్త ప్లేసు, కొత్త మనుషులు, కొత్త పరిస్థితులతో నా జీవితం కొనసాగుతూ ఉంటుంది. నేనే పిచ్చిదాన్ని. ఇన్నాళ్ల నుంచి బావా బావా అంటూ తిరిగేశాను. మౌనిక, నేను ఇలాంటి రోజు ఎప్పుడొస్తుందా అని ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూశాను. నువ్వు మారిపోయావు. రాజేష్ దేవుడిలా వచ్చి ఆ రోజు నీతో మాట్లాడి నిన్ను మార్చాడు. నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నేనొకటి ఇస్తాను, నువ్వేం అనుకో కదా? పర్లేదు. ఏంటి బావా అది? ఏంటి బావా ఇది? ఉంచు. మా అత్త నాకిచ్చే శాలరీలో మా ఇద్దరి ఖర్చులు పోను దాచుకున్న డబ్బులవి. ఈ డబ్బుతో నీకు నచ్చిన చీరేదైనా కొనుక్కో. నీ పెళ్ళికి ఇంతకు మించి నేను పెద్ద బహుమానం ఇవ్వలేను. నీకు తెలుసు కదా, మీ అమ్మిచ్చే జీతంతో నేను బ్రతికేవాణ్ణని. బావా, నువ్వు చాలని జీతంతో దాచుకున్న డబ్బులు నాకిస్తున్నావా? మా అమ్మ తప్ప నాకెవరూ లేరు. నువ్వు మా దూర బంధువువి. ఒకప్పుడు నన్ను చూసి అసహించుకున్న నువ్వే ఈరోజు నేను బాగుండాలని కోరుకుంటున్నావా? రాజేష్ బావ కూడా అర్థం చేసుకోలేదు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఈ డబ్బు నేను తీసుకోలేను బావా, వద్దు. లేదు మౌనిక, నువ్వు తీసుకోకపోతే మాత్రం నేను చాలా బాధపడతాను. సరే, తీసుకుంటాను బావా, కానీ డబ్బు రూపంలో కాదు. ఈ డబ్బుతో నువ్వే ఒక మంచి చీర కొని నాకు ఒక అన్న స్థానంలో ఉండి నేను నీ తోబుట్టువుని అనుకుని నాకివ్వు. నాకు మాత్రం ఎవరున్నారు? మా అత్త దగ్గరికి వెళ్ళలేను. రాజేష్ బావ ఎలాగూ రాడు. మా అమ్మ తర్వాత నాకంటూ నా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే చెల్లి నువ్వు మాత్రమే. నీ చేతులతో నువ్వే కొనివ్వు బావా. మౌనిక ఇలా మాట్లాడుతుంటే నాకు బాధేస్తుంది. ఎన్ని సంవత్సరాలకి మౌనిక నిన్ను గౌరవించి ఒక అన్నలా భావిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది సన్నీ. నాకు కూడా మౌనిక మారడం నిజంగా గొప్ప విషయం. ఖచ్చితంగా మౌనికకి మంచి జరగాలి. ఈ డబ్బుతో మౌనిక చెప్పినట్టు తన పెళ్లికి మంచి చీర కొనిద్దాం. వాట్? ఏం మాట్లాడుతున్నావు? మేడం, వీడు ఇంత కక్కుర్తి పడతాడు అనుకోలేదు. కళాకారుణ్ణి అంటే నిజంగా యాక్ట్ చేస్తాడనుకున్నాను, కానీ ఇంత ఓవర్ యాక్ట్ చేస్తాడని అనుకోలేదు. అప్పటికి వాళ్ళు భూమిని పంపించడానికి ఒప్పుకున్నారు. గేట్ దాకా తీసుకొచ్చారు. ఆ సంధ్య ఆతిథ్యం అనగానే వీడు కరిగిపోయాడు. ఎలా కనపడుతున్నాను నేను మీ అందరికంటికి? భూమి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? నేను భూమిని వాళ్ళకి ఇవ్వకపోతే జీవితాలే తారుమారవుతాయి. మేడం, నా ప్రయత్నం నేను చేశాను. నేను నమ్ముకున్నవాడు నాకు హ్యాండ్ ఇవ్వడమేంటో, నేను నీ మీద ఆధారపడ్డవేంటో. వాడి వాలకం చూస్తే నాకు అనుమానం వచ్చింది. వాడి ఓవర్ యాక్షన్, వాడి బిల్డప్ తట్టుకోలేకపోయాను. చెత్త వెధవ, ఎంత పని చేశాడో. చేతికొచ్చిన పాపని తీసుకురాకుండా అదే ఇంట్లో ఆతిథ్యం స్వీకరిస్తానంటాడా? అప్పటికి లాయర్ని పోలీసుల్ని పంపిస్తే చెప్పిన పని మాత్రమే చేయకుండా అక్కడుండడానికి వీడేమైనా పెద్ద హీరో అనుకుంటున్నాడా?
వాడు పాపని తీసుకురాగానే కాల్చి పడేస్తాను. మీరు తొందరపడకండి మేడం. వాడు నన్ను కూడా లాస్ట్లో అవమానపరిచి బయటికి పంపించాడు. నువ్వు సింపుల్గా నేనిచ్చిన డబ్బులు తీసుకుంటావు కానీ అవతల నాకు గంటకి ఫోన్ వస్తుంది. సమాధానం చెప్పలేక చస్తున్నాను. వాడు ఏమాత్రం కక్కుర్తి పడ్డా తేడా చేసినా సంధ్యకు అనుమానం వస్తుంది. అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. మేడం, ఇప్పుడు ఏం చేయని చెప్పండి. వాడి నటనతో నమ్మించి తీసుకొస్తాడని మీకు పరిచయం చేశాను. వాడు నిజంగానే నమ్మించాడు. తీసుకొస్తూ చివర్లో భోజనానికి కక్కుర్తి పడి ఆగిపోయాడు. ఎక్కడ పట్టుకొచ్చావాణ్ణి? అడుక్కు తినేవాళ్లాగే అన్నాడు. పైగా నటుణ్ణి అని చెప్తాడు. నటుడి లక్షణాలు వాడి దగ్గర ఒక్కటే లేవు. సరే, వాడి ఫోన్ నెంబర్ నాకు పంపించు. నేను వాడితో మాట్లాడతాను. జాగ్రత్త మేడం, చూసారుగా పెద్ద ఈగోయిస్ట్లా ఉన్నాడు. వాడు హర్ట్ అయితే పాపని అక్కడే వదిలేసి వచ్చినా వస్తాడు. వాడు వదిలేయడం కాదు, అవతల సంధ్యకి వాడి మీద అనుమానం వస్తే వాడి పీక పిసుకుతుంది. వాడిని పట్టుకొని తంతే వాడి వెనకాల ఉన్నది నేనని నా పేరు చెప్తాడు. నేను అడ్డంగా బుక్ అయిపోతాను. సంధ్యతో నేను జాగ్రత్తగా ఉండాలి కదా. అసలే పరిస్థితులు బాలేదు. ముందు నాకు వాడి నెంబర్ పంపించు, నేను చూసుకుంటాను. అలాగే మేడం, ఇప్పుడే పంపిస్తాను. పోయి వీడిని నమ్మి పంపించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. అక్కడికి వెళ్ళిన ఈ మూర్ఖుడు ఏం రచ్చ చేస్తున్నాడో ఏమో. వాడికి తిండే కావాలనుకుంటే బయటకు వస్తే ఏది కావాలంటే అది పెట్టించేదాన్ని కదా. వాడి వల్ల ఏం సమస్య వస్తుందో ఏంటో. రే అప్పారావు, తేడా వస్తే చెప్తారని సంగతి. అయ్యో అమ్మా. అమ్మయ్యా, ఏంటిది? ఆతిథ్యం అన్నారు. పకోడీలో, మిర్చి బజ్జీలో, పునుగులో, పూరీలో ఏదో ఒకటి పెట్టి చావాలి కదా. ఏమీ పెట్టడం లేదేమిటే? ఏవే లక్ష్మి, వాళ్ళు నన్ను నటుడిగా గుర్తించట్లేదా? అరే, వీళ్ళకి నా పెర్ఫార్మెన్స్ నచ్చటం లేదా? నా పర్ఫార్మెన్స్ నచ్చిందో లేదో అని నేను ఆలోచిస్తున్నాను. హలో లక్ష్మి, ఈ సీన్లో హీరోని నేనే. గుమ్మడి గారి పాత్ర పోషించేది నేనే. నువ్వేమైనా అన్నపూర్ణమ్మ అనుకున్నావా లేక అంజలిదేవ్ అనుకున్నావా? ఈ డ్రామాలో నాకే డైలాగులు ఉన్నాయి, నీకు లేవు. వీటి కోసమే ఇందాక నుంచి వెయిటింగ్. ఇది తీసుకో నువ్వు. ఇంత ఆలస్యం అయిందేంటమ్మా? వీటి కోసమే ఎదురు చూస్తున్నాం. అదేంటి? ఇంత ఆతిథ్యం కోసం ఎదురు చూస్తున్నాం అంటున్నాను. ఏంటప్పారావు గారు, ముందు వెనక ఆలోచించకుండా ఇలా చేశారేంటి? నేనేం చేశాను? మా సంధి ఏదో బిస్కెట్ వేసింది, మీరు వెంటనే దానికి బెండ్ అయిపోతే ఎలాగా? బిస్కెట్టా? ఎప్పుడు వేసింది? నేనెప్పుడు బెండ్ అయ్యాను? తను ఆతిథ్యం అనగానే ఆగిపోయారు. మా సంధ్య గురించి మీకు తెలీదు. ఆ భూమిని ఎలాగైనా తన దగ్గర పెట్టుకోవాలని ఆలోచిస్తుంది. దానికోసం ఇప్పటికీ 2సారో 3సారో మా ఇంటికి పోలీసులు రావడం. మీరు పోలీసులు లాయర్లతో వచ్చి ఆధారాలతో సహా అన్ని చెప్పబట్టే పాపను ఇచ్చినట్టే ఇచ్చి ఒక్క పూట ఆతిథ్యం అన్నారు. ఈ ఒక్క పూటలో ఏమైనా కిరికిర్లు జరగొచ్చండోయ్. నా మాట విని మీ పాపని తీసుకుని వెంటనే వెళ్ళిపోండి. ఆతిథ్యం అన్నారు కదా, ఈ పకోడీలు మాత్రమే తిని వెళ్ళిపోతే ఎలా? రాత్రి భోజనాలు తినకుండా వెళ్ళిపోతే ఫీల్ ఎవరు? అబ్బబ్బబ్బబ్బా, తిండి 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 అంటారేంటండి? మీకు కూతురు ముఖ్యమా, తిండి ముఖ్యమా? నాకు రెండూ ముఖ్యమే. ఎవరిని బాధ పెట్టడం, మేం బాధపడడం మా ఉద్దేశం కాదు. మీరు తిండికిచ్చే విలువ కూతురికివ్వరని నాకు అర్థమైంది. కానీ నా మాట విని మీ కూతుర్ని తీసుకుని త్వరగా వెళ్ళిపోండి. లేదంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. మీ పాప మీ చేతికొస్తుందో లేదో నమ్మకం తక్కువండి. పాప సంగతి పక్కన పెట్టండి. అవును, ఈరోజు ఏ కూర వండుతున్నారు?
వెజ్జా నాన్ వెజ్జా మాకేదైనా పర్వాలేదు. వెజ్ అయితే మాత్రం ప్యూర్గా నెయ్యి ఉండాలండి. నాన్ వెజ్ అయితే మసాలా చాలా ఘాటుగా ఉండాలండి. మీకు తిండి మీద ఉన్న ధ్యాస మీ కూతురు మీద లేదండి. మా సంధ్య చాలా ప్రమాదం అండి. దాన్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. అదేంటండి, ఆతిథ్యం తీసుకొని మరీ వెళ్ళండి అని చెప్పారు కదా. కనీసం మాకు రాత్రి భోజనం కూడా పెట్టరా ఏంటి? చూడండి, భోజనంలో ఉప్పు తక్కువైనా నెయ్యి లేకున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వ ఒప్పుకోం. నాకు అర్థమైందండి, మీరు పెద్ద తిండిపోతులని. ఈ ఒక్క రాత్రికి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోండి. పొద్దున్నే లేచి పాపం తీసుకుని వెళ్ళిపోండి. నేను మీ మంచికే చెప్తున్నాను. ఏవండి, ఆ? ఆతిథ్యం ఇచ్చిన ఈ చేత్తోనే ఈ మాత్రం గ్లాస్తో కాఫీ ఇవ్వండి. కాఫీ కాదు, కాకరకాయ రసం ఇస్తాను. అది రేపు ఉదయం జాగింగ్ లో కదా తాగుతాను. కాఫీ ఇవ్వండి చాలు. ఈ మాత్రం తెస్తా. వెళ్ళండి. కాంప్రమైజ్ అవ్వకూడదు మనం. మన ప్రయత్నం మనం చేస్తున్నాం, పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. అయినా కనపడడం లేదు వింధ్య. ఎక్కడుందో ఆ మాధవీలత? ఏమండి, కారు ఆపండి. ఏంటి వింధ్య? మాధవీలత. మాధవీలత త్వరగా పోనివ్వండి.